హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మీకు దీపావళి కోసం, ఎల్లుండి దీపావళి కోసం ఒక మంచి స్టాకు లాంగ్ టర్మ్ కోసం చెప్పబోతున్నానండి. అస్సలు మిస్ చేయొద్దు. ఈ స్టాకు నెక్స్ట్ దీపావళి వరకు ఎవరైతే హోల్డ్ చేసి పెట్టుకుంటారో వాళ్ళకి కనబడే అవుట్పుట్, అంటే మధ్యలో అది పెరగనియండి, తగ్గనియండి, ఏమైనా జరగనివ్వండి. సో ఈ ఒక్క స్టాక్ని కనుక హోల్డ్ చేసుకొని పెట్టుకుంటే దాని అవుట్పుట్ ఎంత వస్తుందో మీకే తెలుస్తుంది. సో అంతగనంగా హైప్ ఇచ్చే స్టాక్ ఏంటి? ఇది చిన్న స్టాక్ కాదండి. దాదాపు 10,000 రూపాయల రేంజ్లో ఉన్న స్టాక్ ఇది ఇప్పుడు 1000 రూపాయలకే వచ్చిందనమాట. చాలా మంచి స్టాక్ అండ్ మెయిన్ పుల్లింగ్ స్టాకు. ఇప్పుడు ఇది మన వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి, సో మన తెలుగు ప్రజలకి అందరికీ కూడా ఈ స్టాక్ ఒక దివాళీ బొనాంజా అనుకోండి, దివాళీ గిఫ్ట్ అనుకోండి. సో వన్ ఆఫ్ ద పర్సనల్ నా పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్ అనమాట. సో ఓపెన్గా చెప్పేస్తున్నాను, నాకు చాలా ఇష్టమైన స్టాకు, పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాకు, ఫ్యూచర్ ఉన్న స్టాకు. సో ఈ కంపెనీ స్టాక్ ఎవ్వరు మిస్ అవ్వకూడదు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం ఒక 10 షేర్లైనా కొనుక్కోవడానికి ప్లాన్ చేయండి, ఎందుకంటే ఫ్యూచర్ ఉన్న స్టాక్. సో ఏంటి ఆ స్టాక్ అంతగనంగా హైప్ ఇవ్వడానికి? ఏంటి ఆ స్టాక్ అంటే, ఎలాగో రేపు మార్కెట్ లేదు కదా, సో మీకు పీస్ఫుల్గా చెప్పొచ్చు. సో మీకు తెలుసు, దాదాపు మన పండక్కి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటి అంటే, పండక్కి గోల్డ్ కొనలేరు, రైట్? వెండి కొనలేరు. హై రేంజెస్కి వెళ్ళిపోయింది అనమాట. మార్కెట్ చూస్తూ ఉంటే సడన్గా మార్కెట్ పెరుగుతూ ఉంది, సడన్గా ఏమో ఫాల్ అవుతూ ఉంది. సో వి కాంట్ డిసైడ్ అనమాట. పెరగడం తగ్గడం, పెరగడం తగ్గడం, చూస్తుండగానే పెరిగిపోతుంది, లేదంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ పడుతున్నాయి, మళ్ళీ అంతే రేంజ్లో పెరుగుతూ ఉంది. సో బట్ విషయం ఏంటి అంటే, మార్కెట్లో స్టాక్స్ పెరగట్లేదు. చాలా స్టాక్స్, చాలామంది దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో చేంజ్ అవ్వడం లేదు. సో థింగ్ ఏదైనా కానివ్వండి. సో మనకి మరి దీపావళికి మనం చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ అంటే, మనం ప్రతి ఒక్కళ్ళు దీపావళికి గోల్డ్ సిల్వర్ ఏదో ఒకటి కొంటారు కదా, దాని బదులు ఈ ఒక్క స్టాక్ని కొని చూడండి. ఎందుకు ఆ స్టాక్ అంటే, ఆ స్టాకే అండి టాటా గ్రూప్కి సంబంధించిన స్టాక్ అనమాట. సో టాటా గ్రూప్కి సంబంధించిన స్టాకు. మనందరికీ టాటా అనగానే రతన్ టాటా గారి ఫేవరెట్ స్టాకు టాటా మోటార్సు. సో టాటా రీసెంట్గా వచ్చిన క్యాపిటల్స్. సో ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట, టాటా పవరు. సో ఇలా చూసుకుంటూ పోతే టాటా స్టాక్స్ చాలా ఉన్నాయి ఇందులో. మోటార్స్ కానివ్వండి, టాటా స్టీలు, టాటా కన్జ్యూమర్ ప్రోడక్టు, సో టాటా పవర్, ఇండియన్ హోటల్స్, ట్రెంట్, టాటా కమ్యూనికేషను, టీసీఎస్. సో మీరు అందరూ ఏమనుకుంటారంటే, ట్రెంట్ లోలో ఉంది కదా సార్, ఖచ్చితంగా ట్రెంటే చెప్తారనుకుంటారు. 100% ట్రెంట్ అయితే కాదు. సో నేను చెప్పబోయే ఇంకొక స్టాక్ ఏంటంటే, అంటే మనమందరం ఏంటంటే ఏదో ఒక టాటా స్టాక్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసి ఉంటాం, ఓల్డ్ కంపెనీ, స్టాండర్డ్ ఉన్న కంపెనీ కాబట్టి. బట్ ఇక్కడ విషయం ఏంటి అంటే, ఈ అన్ని కంపెనీస్ నడవడానికి, అంటే ఈ టాటాకు సంబంధించిన అన్ని కంపెనీస్ నడవడానికి మేజర్గా ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఆ ఇన్వెస్ట్మెంట్కి బ్యాక్ బోన్ అనమాట. అంటే టాటాలో ఉన్న ప్రతి కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీ గురించి చెప్పబోతున్నా, అది కూడా టాటా వాళ్ళదే. ఆ కంపెనీ పేరే టాటా ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఆ కంపెనీ పేరే టాటా ఇన్వెస్ట్మెంట్. సో ఈ టాటా ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తుంది? సో టాటా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్. సో టాటా ఇన్వెస్ట్మెంట్. సో ఆల్మోస్ట్ ఇది చూస్తే మీరు 90%, ఇది యూట్యూబ్లో ఈ తమ్మునేల్ చూసి అసలు మీరు మోసపోవద్దు. ఇక్కడ చూడండి. సో యూట్యూబ్ 90% ఫాల్ అయింది అని చెప్పేశారు. సో అది ఫాల్ కాదు. సో క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. నేను చూపెడతాను. సో టాటా ఇన్వెస్ట్మెంట్ స్టాకు చూడండి. ఈ చాలా 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 మంచి కంపెనీ అండి టాటా ఇన్వెస్ట్మెంట్. ఇది మొన్నటి దాకా మీరు చూసినట్టయితే గ్రో యాప్లో కానీ, ఏ యాప్లో కానీ మోస్ట్ బ్రాట్ అనమాట. అంటే ఎక్కువ మంది జనాలు కొన్న స్టాకు. సో అలాంటి స్టాక్ ఇప్పుడు 10,000 పైన ఉన్న స్టాకు 890 రూపాయలకి వచ్చేసింది. ఏంటి 890 రూపాయలకి ఎందుకు వచ్చేసింది అయ్యా అంటే, సడన్గా ఏం కాలేదు. ఈ స్టాక్ స్ప్లిట్ అయిందనమాట. స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటంటే, ఆ ఉన్నదాన్ని సేమ్ ఆ క్వాంటిటీ అంతే ఉంటుంది, క్వాంటిటీ పెరుగుతుంది, ప్రైస్ అంతే ఉంటుంది, క్యాపిటల్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. ఈ 10,000 ఉన్న షేర్లని 1:10గా స్ప్లిట్ చేశారు. అంటే మీ దగ్గర 1000 రూపాయల నోటు ఉందనుకోండి, 100 రూపాయల నోట్లు 10 ఇచ్చారనమాట. ఇక్కడ నోట్ల సంఖ్య పెరిగిద్ది కానీ వాల్యూ చేంజ్ అవ్వదు. సో ఇక్కడ 1:10 స్ప్లిట్ చేశారు. అంటే 10,000 ఉన్న స్టాక్ కాస్త 1000కి వెళ్ళింది, 1000 నుండి 890కి వచ్చింది అనమాట. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, సో దీనివల్ల ఏమవుతుందయ్యా అంటే, ఇది అప్కమింగ్ డేస్లో, అంటే
తర్వాత ఇంకొంచెం పడవచ్చు, నేను కాదనడం లేదు, ఇంకొంచెం పడ్డా పెరిగినా సో ఆల్మోస్ట్ 670 ఆ రేంజ్ దాకా పడే అవకాశం ఉంది, లేదంటే మధ్యలోనే పెరగవచ్చు. అది పెరిగినా తగ్గినా గనక దీంట్లో ఇన్వెస్ట్ చేసుకొని ఒక 1 ఇయర్ వెయిటింగ్ పీరియడ్, ఖచ్చితంగా 1 ఇయర్ వెయిటింగ్ పీరియడ్ని మెయింటైన్ చేయండి. సో ఎందుకు అంటే స్టాక్కి చెప్పాను కదండి, 10,000 రూపాయలు వర్తున్న స్టాక్ మళ్ళీ మళ్ళీ రీచ్ అవుతుంది ఖచ్చితంగా. ఇంకొక 3-4 ఇయర్స్లో ఇది 10,000కి రీచ్ అవుతుంది, రాసి పెట్టుకోండి. రైట్. సో దీని మార్కెట్ క్యాపిటల్ 45,000, మంచి మార్కెట్ క్యాపిటల్. సో ఇప్పుడు ఇవన్నీ చేంజ్ అయినాయి, డెప్ట్ లేదు, ఫస్ట్ డెప్ట్ లేదనమాట. సో నెట్వర్త్ పరంగా చూస్తే చాలా మంచి గ్రోత్ ఉందండి నెట్వర్త్ పరంగా. అసలు ఇది ఏం చేస్తుంది చూడండి, ఇది ఎన్బిఎఫ్సి అండి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అంటారు. సో టాటా ఇన్వెస్ట్మెంట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. దిస్ ఆపరేట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఫార్మ్స్లో కానివ్వండి, సో ఈ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్లో కానివ్వండి, అండ్ ఈ సెక్యూరిటీస్లో కానివ్వండి. కోర్ కమిట్మెంట్ ఏంటంటే ఈ సస్టైనబుల్ అండ్ ప్రిజర్వ్ షేర్ హోల్డర్స్ ఇంట్రెస్ట్లు కానివ్వండి, క్యాపిటలైజేషన్ కానివ్వండి. సో ఈ టాటా స్టాక్స్కి సంబంధించిన కంపెనీస్లో పెట్టుబడులు పెట్టడం కానివ్వండి, అంటే టాటా పవర్ వీటిలో పెట్టుబడులు పెట్టడానికి కానీ అన్నిటికీ కూడా ఇది సపోర్టింగ్ హ్యాండ్గా ఉంటుంది. అండ్ ఇది BSE 200 ఇండెక్స్లో ఉంది, ఓవర్గా 15 years ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో. అండ్ దట్ వన్ ఈస్ ద స్టాక్. 10,000 రూపాయలు ఉన్న స్టాక్ని మీ 10,000 రూపాయలు పెట్టి కొనలేనప్పుడు 890 రూపాయలకు వచ్చినప్పుడు కొనుక్కోవడం అనేది తెలివైన పని, ఉత్తమమైన పని అనమాట. సో 100% దీని అవుట్పుట్ అయితే ఫ్యూచర్లో కనబడుతుంది. సో అసలు ఎట్టి పరిస్థితిలో మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే చాలా 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 వర్త్ ఉన్న స్టాక్ అండి. మీరు దీన్ని చూస్తుండండి, కానీ ఎమ్మటే 1,000 రూపాయలు, 2,000, 3,000, 5,000 ప్రాఫిట్ వచ్చిందని మాత్రం దీన్ని ఎగ్జిట్ అవ్వద్దు. వెయిట్ చేయండి. దీన్ని ఎంత వెయిట్ చేస్తే మినిమం కనుక ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఒక 100 షేర్లు కొనుక్కొని మీరు ఒక 2-3 years వెయిట్ చేయండి. అసలు దాని అవుట్పుట్ ఎంత వస్తుందో మీరే చూడండి. యూ కాంట్ ఇమాజిన్ అనమాట. సో మీరు ఇమాజిన్ చేయలేరు. సో అంత అవుట్పుట్ ఉంటుంది. సో ఇది రేపు ఎలాగో ప్రిడిక్షన్ లేదు కదా, సో దీని అవుట్పుట్ కావాలని చెప్పేసి చూపెట్టాలని చెప్పేసి మీకు చేయడం జరిగింది. ఈ వీడియో కూడా ఇప్పుడు లైవ్ ట్రేడింగ్స్ రన్ అవుతూనే ఉన్నాయి. సో ఆ టైంలో చేసాం. నెక్స్ట్ యూట్యూబ్ కామెంట్స్లో మన వాళ్ళు అడిగిన డౌట్స్ని క్లారిటీ చేద్దాం. దివాళీ బెస్ట్ స్టాక్స్ అని నిన్నటి వీడియో. సో స్టాక్ పిక్స్లో చల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్జీ, గుడ్ ఈవినింగ్ అండి. శిరీష్ గారు, అదాని పవర్ షేర్స్ గురించి చెప్పండి. ఇది కూడా అంతే అండి, అదాని పవర్ స్ప్లిట్ అయిందండి. ఇది కూడా స్ప్లిట్ అయ్యి 500-600 దగ్గర ఉన్నది ఇప్పుడు 160 రేంజ్లో తిరుగుతూ ఉంది, 165 రేంజ్లో మూవ్ అవుతూ ఉంది. కొనొచ్చు అండి, బ్రహ్మాండంగా కొనొచ్చు, లాంగ్ టర్మ్కి కొనొచ్చు. ఇప్పుడు దీని అవుట్పుట్ ఎక్కడ చూసుకున్నా ఇంకొక 20 రూపీస్ మ్యాక్స్, అంతే. 20 రూపీస్, 15-20 రూపీస్ మాత్రమే ప్రాఫిట్ ఇచ్చే అవకాశం ఉంది. బట్ ఓవర్ ద లాంగ్ పీరియడ్ 2 years, 3 years, 4-5 years అయితే మాత్రం మీకు చాలా మంచి అవుట్పుట్ కనబడే అవకాశం ఉంది. సో వెయిట్ చేసుకోండి, ఓకేనా. మంచి స్టాక్ అండి, అన్ని ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ చిన్నారెడ్డి గారు, నిఫ్టీ 250 పాయింట్స్ పెరిగిన పోర్ట్ఫోలియోలో 10,000 లాస్ ఉంది. మార్కెట్ పెరిగినా లాస్, తగ్గినా లాస్ తప్ప ప్రాఫిట్స్ కనబడవు సార్. సో ద ప్రాబ్లం మీరే కాదు అందరూ ఫేస్ చేస్తుంది. మార్కెట్ ఎలా అంటే ఈరోజు ఒక స్టాక్స్ పెరిగితే ఆ స్టాక్ రేపు తగ్గుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే ఓవర్ ద లాంగ్ పీరియడ్లో మంచి అవుట్పుట్ వస్తుందండి, 100% లాంగ్ పీరియడ్లో. అందుకే నేను మీకు డైలీ వీడియోస్లో ఒక స్టాక్ చెప్తున్నాను, దాన్ని లాంగ్ టర్మ్కి ఉంచుకోండి. డిఆర్ఎస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. లక్ష్మణ్ గారు, నైస్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సార్. శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అమ్మ. శాంతి గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ దివాళీ స్టాక్స్, థ్యాంక్ యూ అండి. భాగ్యశ్రీ గారు, హాయ్ సార్, హాయ్ అమ్మ. కొండకయ్య గారు, గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అండి. సిద్ధార్థ గారు, న్యూ సబ్స్క్రైబర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. సో మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా మన స్టాక్స్లో మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, అంటే కామెంట్ సెక్షన్లో ఏ స్టాక్ దేనికి సంబంధించిన డౌట్ అయినా అడగవచ్చు, రైట్. సో ఇక అలాగే ఈ దీపావళి ఆఫర్గా మన ట్రైనింగ్స్ ఆల్మోస్ట్ నవంబర్ బ్యాచ్వి మనం ఎవ్రీ ఇయర్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తాం కదా. సో అలాగే ఇప్పుడు దీపావళికి ట్రైనింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఎవరైనా కోర్సు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మన ఈ వెయిట్ 1 minute, కోర్సు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మీరు ఈ దీపావళికి మంచి డిసిషన్ తీసుకోండి, ఎందుకంటే ఖచ్చితంగా మీ లైఫ్ చేంజింగ్ యాక్టివిటీ అవుతుంది.
సో నవంబర్ 1 నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి నవంబర్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ దీపావళి కల్లా మీ లైఫ్లో అవుట్పుట్ చేంజ్ అనేది కనబడకపోతే అప్పుడు మీరు క్వశ్చన్ చేయండి. సో నెంబర్ 950 అంటే ఓన్లీ ట్రైనింగ్, లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ బోత్ కలిపి లైవ్ ట్రేడింగ్ ఉంటుందండి. సో క్లాసెస్ మీకు 9 to 4 లైవ్ ఆఫీస్లో ఉంటే ఇంక్లూడింగ్ మీకు ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది. సో మీకు స్టేయింగ్కి ఇబ్బంది ఉండదు, ఏసీ ఉంటుంది, అన్నీ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ. మీకు ఏసీ, సపరేట్ రూమ్స్ ఉంటుంది. సో స్టేయింగ్కి ఇంక్లూడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినా కూడా సపరేట్ రూమ్ ఉంటుంది, ప్రాబ్లం లేదు, రైట్. సో ట్రైనింగ్ ఓన్లీ 5 మెంబర్స్ ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకే ఉంటుంది. ఫ్రీ ఫుడ్ అకామిడేషను. ఫ్రీ ఫుడ్ అంటే ఏది పడితే అది పెట్టము, నేను ఏదైతే తింటానో అదే ఫుడ్ తింటారు మీరు కూడా. సో ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా, ఎందుకంటే ఆఫీస్లో ట్రేడింగ్ టైమ్స్లో అంతా చూసుకుంటే ఇక్కడే తింటూ ఉంటాం. ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్నీ నేర్పిస్తామండి. మీకు 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. చాలామంది ఏంటంటే బీటెక్ చేసి, ఎంబీఏలు చేసి, డిగ్రీలు చేసి జాబ్స్ లేకుండా ఖాళీగా కూర్చొని ఉన్నారు. అటువంటి వాళ్ళు ఒక్కసారి మీ మీ ఇంట్లో మీ బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, మీ చుట్టాలు కానీ ఎవరైనా ఉంటే ఒకసారి పంపించి చూడండి, దీని అవుట్పుట్ ఏంటో మీకు కనబడుతుంది. సో ట్రైనింగ్ మీ ఫీజు ఏదైనా పే చేసేది ఉంటే మీరు ఇక్కడే గెయిన్ చేసుకుంటారు, నో డౌట్ ఎట్ ఆల్. సో ఫైనల్గా మీతో ఇక్కడ ప్రిడిక్షన్ చేపిస్తాం, మీ స్టాకు ఎప్పుడు ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది, మీతో ప్రిడిక్షన్ చేపిస్తాం, మీతో ట్రేడ్స్ చేపిస్తాం, రైట్. ఇంకా మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచ్లు అయినా వినొచ్చు. సో ఒకటే ఫీజు, ఎన్ని బ్యాచ్లు అయినా వినొచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ 5 మెంబర్స్ స్లాట్ బుక్ చేసుకోండి. టైంపాస్ పర్సన్స్ వద్దు, కాల్ చేసి అలా వద్దు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ జెన్యున్గా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి, స్లాట్ బుక్ చేసుకోండి. సో మీ లైఫ్ని చేంజింగ్ చేసుకోండి. చాలామంది ఏంటి అంటే పేరెంట్స్, ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళకి తెలియదు, ఈ స్టాక్ మార్కెట్ వర్త్ తెలియదు. అంటే వాళ్ళ జమానాలో, వాళ్ళ టైంలో దీని మీద ఉన్న రూమర్స్ వల్ల స్టాక్ మార్కెట్ అంటే నెగిటివ్గా ఉంటారు, కానీ దీని మీద ఉన్న ఆపర్చునిటీస్ తెలియదు. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్, ప్రైవేట్ కంపెనీస్ మొత్తం స్టాక్ మార్కెట్లో ఉన్నాయి. దీన్ని ఏదో గ్యాంబ్లింగ్, ఫేక్ అనుకుంటారు. ఇవన్నీ గ్యాంబ్లింగ్, ఫేక్ అయితే ఆ కంపెనీస్ ఇందులో ఎలా చేస్తాయి? సో దట్స్ నాట్ ద వ్యాలిడ్ పాయింట్ అనమాట. ఇది గవర్నమెంట్తో రన్ అవుతుంది, దీని మీద గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. నెక్స్ట్ సెబీ నోటిఫికేషన్ పడబోతుంది. స్టార్టింగ్ శాలరీ 1,40,000, లక్ష పైన ఉంటుంది. సో ఇటువంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ని మిస్ చేసుకోవద్దు. ఎన్ఐఎస్ఎం ఎగ్జామ్ రాయండి, మేము చాలా ఆపర్చునిటీస్ ఇప్పిస్తాను. చాలామంది ప్లేస్ అయ్యి సక్సెస్ఫుల్గా ఇది ఉన్నారు. సో యూజ్ చేసుకోండి ఆపర్చునిటీస్ మనం ఉన్నప్పుడే, రైట్. నేను ఉన్నప్పుడే ట్రైనింగ్స్ అవి తీసుకొని పాసిబిలిటీని చేసుకోండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎంటర్టైన్మెంట్ పర్సన్స్ వద్దు. మీకు కుదరకపోతే మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు, మీ బ్రదరు, సిస్టరు, ఏజ్తో సంబంధం లేదు, ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. మీకు కనుక కోర్సు సాటిస్ఫై అవ్వకపోతే మీరు కట్టే ప్రతి రూపాయి కూడా మీకు రిటర్న్ ఇచ్చేస్తాను, నో డౌట్ ఎట్ ఆల్. సో మీరు ఎన్ని బ్యాచ్లు అయినా, అంటే ఇప్పుడు నవంబర్లో విని తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వినాలనిపించినా అప్పుడు సింగిల్ రూపీ కూడా కట్టాల్సిన పని లేదు, లైఫ్ లాంగ్ ఫ్రీగా చెప్తాం మీకు, ఎన్ని బ్యాచెస్ అయినా. సో ఒకటే ఫీజు, లైఫ్ లాంగ్ సర్వీసు. కోర్స్ అయిన తర్వాత మన ప్రీమియం గ్రూప్ ఉంటుంది, ఈ గ్రూప్లో యాడ్ చేసేసి మీకు డైలీ అప్డేట్స్, ప్రిడిక్షన్స్, అంటే ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి ఏంటి అనేది చెప్తూ ఉంటాము. సో దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఈరోజు ఇప్పుడు లైవ్ చూడండి, 2:37 ఫ్రైడే 17 అక్టోబర్ రికార్డింగ్ లైవ్లోనే చేస్తున్నాను. సో దీని మీద ఈరోజు చూస్తే మీరు, ఇక మనోళ్ళు రాము ఉప్పల్ గారు దాదాపు ఎంత 2 ట్రేడ్స్లోనే 34,050 అండ్ 21,000 అప్రాక్సిమేట్లీ. ఆగస్ట్ బ్యాచ్ అండి, జూలై బ్యాచ్. సో చూస్తే 2025 జూలై బ్యాచ్ లైవ్లోనే మీకు 55,000 ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, రైట్. సో అంటే చూడండి లైవ్లో. ఇంకా వేరే వాళ్ళు నాగభూషణం గారు 21,477 బుక్ చేసుకున్నారు. జూన్ బ్యాచ్ శ్రీరామ్ గారు 6,000 ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. సో ఇంట్లో కూర్చొని హౌ ఇట్స్ పాసిబుల్, ఓన్లీ బై ద లెర్నింగ్ ఆఫ్ కోర్స్ అండ్ ప్రాక్టీసింగ్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్. దీస్ ఆర్ ద లైవ్ అండి. సో వాళ్ళు చేసినవే ఇక్కడ మీకు కనబడుతున్నాయి. ఇదే కాదు, మీరు ఏ డేట్దైనా ఎప్పుడైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో అవుట్పుట్స్ వీళ్ళంతా వేరు వేరు బ్యాచ్, ఏప్రిల్ బ్యాచ్. కోర్స్ అయిపోయిన వాళ్ళకైతే సపోర్ట్ మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఈ గ్రూపుల్లో అలా కాదనమాట, మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ 100% హెల్ప్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సో సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, సబ్జెక్టే నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా మీకు పాసిబుల్ కాకపోతే, చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఆన్లైన్లో తీసుకోవచ్చు అండి, ఎన్ని బ్యాచ్లు అయినా వినొచ్చు మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా. సో మీరు మిస్ అవుతారు అనుకుంటే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరిని పంపించి నేర్చుకోండి. సో నేర్పించండి, వాళ్ళ లైఫ్లో అయినా చేంజ్ చేయండి.
ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్ అంటిల్ టేక్ కేర్ బాయ్. మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్, ఇప్పుడు ఇచ్చిన స్టాకు అంత జెన్యూన్ అంత అనిపించి మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్ బాయ్. జై హింద్.